హలో అండి, నేను మీ సాయి ధనలక్ష్మి. ఈరోజు సండే స్పెషల్ కదా. ఆ, సరే, కర్రీ వండుతుంటే మీరందరూ గుర్తుకొచ్చారండి. గోంగూర పచ్చి రొయ్యలు, అలాగే బెండకాయ పచ్చి రొయ్యలు ఇవి వండుతున్నాను అనమాట అండి. మీకు చూపిద్దాము అంటే నేను ఆల్రెడీ రెండు కర్రీస్ కూడా వీడియోస్ పెట్టాను అనుకోండి, కానీ ఇంకొకసారి వీడియో చేద్దాము సరదాగా అని చేశాను అనమాట. మీకు నచ్చితే కనుక కంప్లీట్గా చూడండి. కొంచెం గోంగూరలోనేమో ఒక 5-6 పచ్చిమిర్చి వేసుకుని కొంచెం వాటర్ పోసుకొని ఉడకబెట్టుకుని పక్కకు పెట్టేసుకుందాం. దాంట్లో కొంచెం పసుపు, కొంచెం ఉప్పు కూడా వేసుకుందాం. తర్వాత ఇంకొక గిన్నె పెట్టేసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం సాజీరా వేసుకుందాము. ఇది బెండకాయ పులుసుకు అనమాట అండి. అంటే బెండకాయలు చూసేసరికి చాలా లేతగా అనిపించినాయండి. నేనేమో రొయ్యలు తెచ్చారు, కొంచెం ఎక్కువ క్వాంటిటీ తెచ్చారు. 1 కిలోకి తెచ్చేసరికి ఒకటే కూర ఎలా చేస్తామో అని అనిపించి, సరే 2 చేద్దాము, సండే కదా, ఉంటే సాయంత్రానికి ఒకటి, పొద్దుటకి ఒకటి ఉంటుంది కదా అని 2 కర్రీస్ చేద్దాం అన్నట్టు సపరేట్‌గా చేశాననమాట అండి. కానీ ఏంటంటే ఒకటే వీడియో చేసేసి మీకు చూపిద్దాం అన్నట్టుగా చేశాను. అలా దీంట్లో ఒక హాఫ్ కేజీ, దాంట్లో ఒక హాఫ్ కేజీ అండి. ఆ బెండకాయలయి చూసేసరికి చాలా లేతగా, చాలా ఫ్రెష్‌గా అనిపించాయనమాట అండి ఆకుకూరలు. ఆ గోంగూర అది చూసేసరికి. తర్వాత మసాలా అండి. ఎక్కువ మసాలాలు పట్టవు దీంట్లోను. చిన్న 1 ఇంచు అల్లం ముక్క, 1 స్పూన్ ధనియాలు, కొంచెం వెల్లుల్లి, కొంచెం గరం మసాలా అంతే అండి. మిక్సీ పట్టేసా. ఒక 2 స్పూన్లు మసాలా వేశాను. కొంచెం కారం. కారం అంటే మనం తినే దాన్ని బట్టి వేసుకోవచ్చనుకోండి. నేను ఎక్కువ కారం వేయలేదు. ఇది కలర్ తప్ప ఎక్కువ కారం ఉండదండి మాది. ఆ కలర్ మట్టుకు అబ్బో! చాలా అద్దిరిపోద్దసలు. చూస్తే మంచి టెంప్టింగ్‌గా ఉంటదనమాట కారం అయితే. చూస్తుంటేనే అర్థమైపోతుంది గదా మీ అందరికీ. మీకు చెప్తున్నాను గానీ నా నోట్లో నీళ్ళు గూడా ఊరుతున్నాయనమాట ఆ కారం జూసే వరకు. అలా ఉందది కారం. కానీ నోట్లో పెట్టుకుంటే అస్సలు కారం ఉండదనమాట అండి. తర్వాత బెండకాయి, ఒక్క టమాటో గూడా వేసుకొని కొంచెం ఒక 2 నిమిషాలు మగ్గబెట్టేసుకుందామండి. బెండకాయ పులుసు చాలా బావుంటుందండి. రొయ్యల్లోకైతే. మేమైతే ఊరికే అస్తమానం చేస్తా ఉంటానమాట. ఈరోజు ఎందుకో కొంచెం చేస్తుంటే మీకు చూపించాలని అనిపించింది. అందుకనే పెట్టినా సరే మళ్ళీ ఎందుకు పెట్టడం అని అనిపించింది గానీ, సరే ఒకసారి పెట్టి చూద్దాము అన్నట్టు ఈ వీడియో పెడుతున్నాననమాట అండి. మీకు నచ్చితే మంచి కామెంట్ గూడా పెట్టండి. ఎలా ఉంది? ఏంటి వీడియో అనేది? అలాగే స్కిప్ చేయకుండా వీడియో మొత్తం కంప్లీట్‌గా చూడండి. చూసారా కొత్తిమీర గూడా ఎంత ఫ్రెష్‌గా ఉందసలు. కలిపేసుకొని ఒక కొంచెం వాటర్ కూడా ఏసుకోవాలండి. చింతపండు రసంతోటే సరిపోదు గదా! మళ్ళా మనకి ఆ బెండకాయ ముక్కలయి ఉడకాలి గదా! కొంచెం వాటర్ పోసాను. ఆహ్, ఒక్క నిమిషం మూత పెట్టేసి ఉడకనిద్దాం. తర్వాత అది పక్కన పొయ్యి మీద ఉడుకుతా ఉంటది. ఇంకో మూకుడు పెట్టేసుకొని పచ్చి రొయ్యలు, గోంగూరకి రెడీ చేసుకుందామండి. కొంచెం షాజీరా వేసాను. ఒక్క ఉల్లిపాయ, 4 పచ్చిమిర్చి. దీనికి పచ్చిమిర్చి కారం అయితేనే బావుంటుందండి. ఆల్రెడీ గోంగూరకు కూడా వేశాను కదా! దానికి ఉప్పు, కారం గూడా సరిపోయేంత వేసేసాను. దీనికి కొంచెం ఎర్ర కారం కొంచెమే వేయాలండి. ఎక్కువ వేసుకుంటే ఆహ్, అంత టేస్ట్ అనిపించదు. ఎందుకో కొంచెం తక్కువే ఏస్తాను. అది నేను అర టీ స్పూన్ ఏసినా గూడా కలర్ చాలా ఎక్కువగా వచ్చేసింది. ఎందుకంటే ఈ కారం ఎర్రగా ఉంటది కాబట్టి. కానీ పచ్చిమిర్చి కారం బానే సరిపోయిందనమాట. కొంచెం ఒకసారి కలిపేసుకొని రొయ్యలు గూడా దీంట్లో వేసేసుకుందాం. కలుపుకున్న తర్వాత ఒక్క నిమిషం ఆహ్, మగ్గనిచ్చి తర్వాత మసాలా అండి. చెప్పాను గదా! చాలా దీనికైతే ఏదో వెయ్యాలన్న పేరుకి మసాలా వేయడం తప్ప, వేయకపోయినా పెద్ద అవసరం ఉండదండి. ఎందుకంటే మనం ఇంకా ఏమంటారు దీనికి స్పెషల్ ఫ్లేవర్స్ వచ్చేస్తాయి. ఇవి కాకుండా మసాలా కాకుండా లాస్ట్‌లో చూపిస్తాను. కొంచెం కారం ఏదో వేసామన్న పేరుకనమాట అండి అంతే. మామూలుగా వేయకపోయినా పర్వాలేదు. నాకేదో ప్రాణం ఒప్పక కొంచెం వేసాను ఒక అర టీ స్పూన్ గాని, ఒక 2 నిమిషాలు మగ్గనిచ్చి మనకు బెండకాయ కూరైతే రెడీ అయిపోయిందండి. అదే అండి రొయ్యలు, బెండకాయ పులుసు. మరీ నీళ్ళ పులుసులా పెట్టుకున్నా బావుండదండి. కొంచెం కుదమట్టంగా ఇలా దగ్గరికొస్తేనే బావుంటుందనమాట. తర్వాత ఈ గోంగూర మనం ఉడకబెట్టుకున్నాం గదా! కొంచెం మిక్సీ పట్టేసాను. మరి అలాగే ఏస్తే ఆకులుగా ఉంటది గదా అని దీంట్లో వేసేసుకోవడమే.
మంచి గ్రీన్ కలర్ కనపడుతుంది కదా, రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్. కొంచెం వాటర్ పోసుకొని ఒకసారి కలిపేసుకుందాము. చాలా ఈజీ అండి. చూడటానికి ఏదో పెద్ద కష్టం అని అనిపిస్తుంది కానీ ఆ వెజ్ కూరలకే మనం చూసి చూసి వేయాలి. ఇవి నాన్ వెజ్ అయితే దనదనమంట చేసేయచ్చు అనిపిస్తుంది నాకైతే. దీంట్లో ఇంకొంచెం కొత్తిమీర వేసేసుకుని మనం ఒకసారి కలిపేసుకుని గ్యాస్ ఆపేద్దామండి. అంతే, ఈ కూర అయితే రెడీ అయిపోయింది. తర్వాత మన గోంగూర పచ్చి రొయ్యలకి వచ్చేద్దాం. స్పెషల్ దీనికి చెప్పాను కదా, ఈ పోపేనండి, వేరే ఫ్లేవర్ ఏమీ అవసరం లేదు. ఇది వేస్తే ఎంత టేస్ట్ అనిపిస్తుందంటే చాలా బాగుంటుందండి. నాకైతే ఎంత నచ్చుతుందో. వెల్లుల్లి, జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లి ఎంత వేసుకుంటే అంత బాగుంటుంది అనమాట. కొంచెం ఎండుమిర్చి ఒకటి, వెల్లుల్లి ఒకటి, కొంచెం కరివేపాకు. కొంచెం చూస్తానికి ఆయిల్ ఎక్కువ అని అనిపిస్తుంది కానీ ఆ నాన్ వెజ్ కర్రీకి అది వేస్తేనే కదా టేస్ట్. కొంచెం ఎప్పుడో ఒక్కసారి, వారానికి ఒక్కసారి పర్వాలేదండి. రోజు అయితే కొంచెం ఆయిల్ తగ్గించుకుని వేసుకుంటాం కదా, సండే ఒక్కరోజు కొంచెం ఎక్కువ వేసుకున్నా ఏం కాదని అనిపిస్తుంది. ఎందుకంటే ఆ ఆయిల్తో ఉడకపోతే, ఈ పోపు వేసుకోకపోతే ఆ టేస్ట్ రాదు. కొంచెం కొత్తిమీర వేసేసుకుని ఈ పోపు దాంట్లో వేసేద్దాం. పోపు వేసేసిన తర్వాత ఒక్కసారి ఆ గిన్నెలోకి కూడా కొంచెం ఇలా వేసి, మంచి స్మెల్ వస్తుంది అసలు, మామూలుగా కాదు. ముక్కులు అద్దరిపోతాయి అనమాట ఈ పోపు వేయంగానేనండి. చుట్టుపక్కల వాళ్ళకి కూడా మూత పెట్టేద్దాం, మళ్ళీ స్మెల్ అంతా బయటకు పోతుందిగా. ఒక 2 నిమిషాలు మూత పెట్టేసుకుని గ్యాస్ ఆపేసుకోవడమే. రెడీ అండి కూరలు 2. చూసారా ఎంత టెంప్టింగ్గా ఉన్నాయో. టేస్టింగ్ టైం. మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి, షేర్ చేసి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే సండే రోజు, ఈరోజు మీరు ఏం స్పెషల్స్ చేసుకున్నారు అనేది కూడా కామెంట్ చేయండి. మీకు కనుక మా వీడియోలు నచ్చితే కనుక మంచి మంచి కామెంట్లు పెట్టండి. టేస్ట్ అయితే అద్దరిపోద్దండి, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. మీకు ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.